ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు ప్రకృతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ముందుగా మోహనవాణి వీక్షకులందరికీ కూడా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మనం ప్రకృతి ద్వారా పరమాత్మ మనకిచ్చే సందేశాలేంటి అనే విషయాన్ని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పంచభూతాల్లో భూమి గురించి మాట్లాడుకుందాం. మనం భూమిని నాగలితో దున్నుతాం, గుణపాలతోటి తవ్వుతాం, పారలతోటి మట్టి అంతా ఎత్తిపోస్తాం. ఇన్ని చేసినా కూడా భూదేవి ఓర్పుతో భరించి మనం వేసినటువంటి విత్తనాలని మొలకెత్తింపజేసి మొక్కగా చేసి మనకి పంటలు ఇస్తుంది. కొన్ని చెట్లు పుష్పాలను ఇస్తాయి, కొన్ని చెట్లు పండ్లను ఇస్తూ ఉన్నాయి. మనకు ఆహారం సమృద్ధిగా దొరికేటట్టు చేస్తుంది భూమాత. అంతేకాదు, మనం ఇల్లు కట్టుకోవడానికి స్థానం కల్పించింది భూమాత. ఇంతేకాదు, నిద్ర లేవగానే మనం కాలు పెట్టేది భూమి మీదే, భూమాత మీద. అందుకనే మనం నిద్ర లేచేటప్పుడు ప్రార్థిస్తూ లేవాలి, భగవంతుడితో పాటు భూమాతను కూడా. మనకి పోషకకర్త విష్ణుమూర్తి కాబట్టి మనం విష్ణుమూర్తి యొక్క నామాన్ని తలుచుకుంటూ లేవాలి. వామన వామన వామన. ఎందుకని? వామనుడుగా వచ్చి పరమాత్మ ఒక పాదంతో భూమి సమస్తాన్ని కొలిచాడు. ఆ భూమి మీద మనం నివాసం ఉంటున్నాం, ఆ భూమిలో నుంచి వచ్చినటువంటి పంటలు తింటున్నాం, బతుకుతున్నాం. ఆ భూమిలో నుంచి వచ్చిన నీరుని కూడా తాగుతున్నాం. ఇంతేకాదు, ప్రతినిత్యము మనం మలమూత్రాలను కూడా విసర్జిస్తున్నాం భూమి మీదే. అనేకమైన కాలుష్య కారకాలైనటువంటి పదార్థాలన్నీ భూమి మీద పారేస్తున్నాం, ప్లాస్టిక్ లాంటివి. ఈ విధంగా ఎంతో నష్టం కష్టం కలిగిస్తున్నప్పటికీ కూడా క్షమలో భూదేవిని మించింది లేదు అని మనం కదా క్షమయా ధరిత్రి అంటాం కదా మనం. కాబట్టి భూమాత నుంచి ఓర్పుని, సహనాన్ని, దయని కలిగి ఉండాలి అని మనకి భూమి సందేశం ఇస్తోంది. ఇక రెండవది ఆకాశం. పంచభూతాల్లో ఆకాశం. ఆకాశంలో మేఘాలు తయారవుతాయి. ఆ మేఘాలు సముద్రంలో ఉండేటువంటి నీటిని సూర్య భగవానుడు ఆవిరి చేస్తే అవి నీటి ఆవిరి రూపంలో నిలబెట్టుకొని భూమి మీద వర్షం కురిసేటట్టుగా చేస్తుంది. ఆకాశం లేకపోతే మేఘాలు ఎక్కడ ఉంటాయి? అంతేకాదు, ఆకాశంలో మనకి వెలుగు ప్రసాదించే సూర్యనారాయణుడు ఉంటాడు. ఎండ, వేడి అన్నీ కూడా సూర్యుడి నుంచే దొరుకుతున్నాయి. ఇంతేకాదు, రాత్రి అయ్యేసరికి చక్కటి వెన్నెల, చల్లటి వెన్నెల ఇచ్చేటటువంటి చందమామ కూడా ఆకాశంలోనే ఉంటాడు.
అంతేకాదు అనేక నక్షత్రాలు ఆకాశంలో మిలమిలా మెరుస్తూ మనకి కన్నుల పండుగ చేస్తూ ఉంటాయి. అయితే ఆకాశంలో మేఘాలున్నా, సూర్య చంద్రులున్నా, నక్షత్రాలున్నా, సాక్షాత్తు వాయుదేవుడు తనతో ఉన్నా కూడా వాటితోటి ఎలాంటి సంఘం ఏర్పరచుకోకుండా నిర్మలంగా ఉండడం ద్వారా ఆకాశం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మానవుడు కూడా ఆలోచనలతోటి మన అంతఃకరణాన్ని మలినం చేసుకోకుండా స్వచ్ఛంగా ఉండాలి అని, ఎన్ని బంధాల మధ్య ఉన్నా మనం వాటితో సంగం పెట్టుకోకుండా నిర్మలంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సందేశం ఆకాశం ఇస్తోంది. ఇక మూడవది సూర్య భగవానుడు. ఒక చిన్న మడుగైనా, పిల్ల కాలువైనా, నదైనా, మహాసముద్రమైనా, ఒక మురుకు గుంట అయినా సరే అన్నింటిలో కూడా ఒకేలా ప్రతిబింబిస్తూ ఉంటాడు సూర్యనారాయణుడు. ఆయనకి ఎవరి పట్ల వివక్ష లేదు. ఇది మురుగుంటే దీని మీద నేను ప్రకాశించకూడదు, నా కిరణాలను దీని మీద వెయ్యకూడదు అని ఆయన అనుకోడు. అంతేకాదు, అనేక నీళ్ల కుండలలో మనం పెడితే, అందులో నీళ్లు పోస్తే ఆ కుండలన్నిట్లో కూడా సూర్యుడు ప్రతిబింబించి అనేక సూర్యులుగా కనిపించడం చేస్తూ ఉంటాడు కదా. భీష్ముడు కూడా అంటాడు, ఒక్క సూర్యుడు అనేక రకాలుగా భాసిస్తూ ఉంటాడు. అలా కనిపించడం ద్వారా మానవుడు కూడా సమదృష్టి కలిగి ఉండాలి అని, అట్లాగే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరాలలో ఆత్మస్వరూపంగా గోచరిస్తాడు అనేటువంటి ఒక జ్ఞాన సందేశం మనకి సూర్య భగవానుడిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఎండాకాలంలో బాగా ఎండ కాస్తేనే ఆ తర్వాత వచ్చేటటువంటి వర్షాకాలంలో వర్షాలు పడతాయి. ఎండాకాలంలో సూర్యుడు ఏం చేస్తాడు? తన సహస్ర కిరణాలతోటి అనేక జలరాశులలో ఉండేటువంటి నీటిని పీల్చుకుంటాడు. ఆ నీటిని మేఘాలకు ఇస్తాడు. ఆ మేఘాల ద్వారా వర్షం కురుస్తుంది. దానివల్ల భూమి సస్యశ్యామలం అవుతుంది. ఇంత ప్రయోజనం కదా సూర్యుడు. మరి అటువంటి సూర్యుడికి కృతజ్ఞతగా మనమేం చేయాలి అని అంటే, మందేహులు అనేటువంటి కొంతమంది రాక్షసులు ఉంటారు. వాళ్ళు సూర్యుడి యొక్క రథ గమనాన్ని అడ్డుకుంటూ ఉంటారు. వాళ్ళని పోగొట్టాలి అంటే, తొలగించాలి అంటే ప్రతినిత్యం మనం గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఆ అర్ఘ్య ప్రదానం ద్వారా మనం విసిరేటటువంటి నీరు ఆ మందేహులు అనేటువంటి రాక్షసుల మీద పడి వాళ్ళు పారిపోయేటట్టు చేస్తుంది. నీళ్ళంటే భయం వాళ్ళకి. ఇదే మనం కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి విషయం సూర్యుడికి. ఇక 4 చంద్రుడు. చంద్రుడు వృద్ధి క్షయము రెండింటినీ కలిగి ఉంటాడు. వృద్ధి పొందేటప్పుడు పొంగిపోడు, క్షయించేటప్పుడు కుంగిపోడు. అంటే దీని ద్వారా మనకి ఏమైనా సందేశం ఇస్తున్నాడు ఆలోచించండి. జీవితంలో సుఖ దుఃఖాలు సహజము అనేటువంటి ఒక గొప్ప సందేశం చంద్రుడిస్తున్నాడు. అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు, సుఖ దుఃఖాలను రెండింటినీ కూడా సమాన స్థాయిలో స్వీకరించు అని మనకు ప్రబోధం చేస్తున్నాడు చంద్రుడు. అంటే సుఖమున్నా శాశ్వతంగా ఉండదు, దుఃఖం కూడా శాశ్వతంగా ఉండదు. అమావాస్య శాశ్వతం కాదుగా. అమావాస్య వెళ్ళినటువంటి పక్క రోజు
పాడ్యమి, ఆ తర్వాత విధి రోజు చంద్రుడు ఉదయిస్తాడు కదా రేఖామాత్రంగా. ఆయనే పెరిగి పౌర్ణమి దాకా పెద్ద చంద్రుడిగా కనిపిస్తాడు కదా. అంతేకాదు సూర్యుడి నుంచి వేడిని వెలుతురిని గ్రహించి ఆ వేడిని చల్లదనంగా మార్చి వెన్నెలగా మార్చి మనకు అందిస్తాడు రాత్రిపూట. అంతేకాదు మనస్సులను ఉత్తేజపరిచేటటువంటి వాడు కూడా చంద్రుడు. చంద్రమా మనసో జాత అన్నారు. ఒక యువతీ యువకులు పెళ్ళైనటువంటి జంట సంతానోత్పత్తి చేయాలి అంటే వాళ్ళ మనస్సుల్లో ప్రేరణ కలిగించేవాడు చంద్రుడు, మనఃకారకుడు ఆయన. అందుకనే మన సినిమాల్లో చంద్రుడిని ఉద్దేశించి ఆ ప్రేయసి ప్రియులు పాటలు పాడతారు, రాబోయే చందమామ, ఇవన్నీ మనం విన్నాం. అంతేకాదు వేడిని గ్రహించి ఆ కష్టాన్ని కూడా సుఖంగా మలుచుకోవాలి అనేటువంటి ఒక ఉపదేశం చేస్తున్నాడు చంద్రుడు. సూర్యుడి యొక్క వేడి గ్రహించాడు, ఆ గ్రహించిన దాన్ని చల్లదనంగా మార్చి మనకు అందిస్తున్నాడు కదా. వేడి ఎవరికైనా బాధ కలిగించేదే, చల్లదనం అందరికీ ఆహ్లాదం కలిగించేదే. అంతేకాకుండా చంద్రుడి యొక్క వెన్నెల వల్ల భూమి మీద ఔషధి మొక్కలు బాగా పెరుగుతాయి, ప్రవర్ధమానం అవుతాయి. దానివల్ల మనకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందుకని చంద్రుడు ఇన్ని మనకు ఇస్తున్నాడు, మనం కూడా మనకి చేతైనంత వరకు సమాజానికి ఇవ్వాలి. ఇది మనకు ఆలోచన కలగాలి. ఇక 5వది నీరు. ఎటువంటి మలినాలనైనా సరే శుద్ధి చేసి ఒక తాజాదనాన్ని నిగారింపును ఇచ్చేటటువంటి లక్షణం నీటికి ఉన్నది. మొట్టమొదటి లక్షణం. రెండోది, ఎండలో వచ్చిన వాడికి చల్లటి మంచినీళ్ళు ఇస్తే వాడు వెంటనే ఉపశమనం చెందుతాడు, అమ్మయ్య అంటాడు. అంటే నీరు తాపాన్ని పోగొడుతుంది, దాహార్తిని తీరుస్తుంది. ఈ లక్షణాలు నీటి నుంచి మనం నేర్చుకొని మనం కూడా మనస్సులో ఉండేటువంటి మాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వం కలిగి ఉండాలి. అలాగే ఎదుటి వ్యక్తికి ఉపశమనం కలిగించాలి మన మాటలతోటి. మన మాటలు చల్లగా ఉండాలి, మన మాటలు తీయగా ఉండాలి. ఆ తీయటి చల్లటి మాటలు వినడం వల్ల ఎంతో ఆర్తిలో కష్టంలో ఉన్నటువంటి వాడు కూడా స్వాంతన పొందుతాడు. అది నీటికి ఉండే లక్షణం. అంతేకాదు నీటికి మరొక లక్షణం ఉంది. నీరు ఎప్పుడు కూడా పల్లానికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అంటే ఏమిటి? ప్రవాహం అనేది దాని యొక్క తత్వం. మనం కూడా ఎప్పుడూ నిశ్చలంగా ఆమెనే ఉన్న చోటే కూర్చోవద్దురా. నువ్వు కూడా నీ గమ్యం ఏదైతే ఉందో, ప్రతివాడి గమ్యం ఏంటి? మోక్షం. ఆ మోక్షం అనేటువంటి గమ్యస్థానానికి చేరుకోవటానికి ఈ నీరు ప్రవహించేటప్పుడు కొండల్ని దాటుతుంది, కోనల్ని దాటుతుంది, ఎత్తుపల్లాలను దాటుతుంది, పైనుంచి కిందకు దూకుతుంది, ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది. అనుభవించి చివరికి సముద్రంలో కలిసి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది కదా. అంటే నువ్వు కూడా ఏం ఆలోచించాలి? నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, పరమాత్మ ఇచ్చినటువంటి శక్తితోటి ఈ పనులు చెయ్యగలిగాను అని అనుకోవాలి. అని మనం నీటికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఇక 6వది అగ్ని. అగ్ని మనకి వేడిని కలిగిస్తుంది. అంతేకాదు మనం భోజనం చేయాలి అంటే అగ్ని ఉండాలి.
అంటే మనకి భోజనాన్ని అగ్ని పచనం చేస్తాడు. అలాగే స్థూలమైనటువంటి మాలిన్యాలని హరింపజేస్తాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. ఇన్ని చేస్తూ ఉండటం వల్ల అగ్ని తన యొక్క కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా మానవుడు కూడా కర్మం అనేటువంటి పాశాలను హరింపజేసుకొని భక్తి జ్ఞానాలతోటి ప్రకాశించాలి అని ఒక గొప్ప సందేశం అగ్ని ఇస్తున్నాడు. అంతేకాదు, అగ్నికి సర్వభక్షకుడు అని పేరు. అంటే యజ్ఞంలో అగ్ని ఉపయోగపడతాడు, వంటలో అగ్ని ఉపయోగపడతాడు, పెంట కుప్పని తగలబెట్టడానికి కూడా అగ్ని సహాయం చేస్తాడు మనకి. అయితే ఇన్నిట్లో ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి మాలిన్యం అంటదు. మనం కూడా ఎన్ని పనులు చేస్తున్నా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి. ఈ పని చేయడం వల్ల వాడు తిడతాడు, వీడు తిడతాడు అనుకోకూడదు. లోకానికి ఉపకరించే పని మనం చేయాలి. ఆ పెంట కుప్ప తగలబెట్టకపోతే అవన్నీ రాశిలాగా పేరుకొని అవన్నీ కుళ్ళిపోయి అందులో సూక్ష్మ క్రిములు తయారై మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మరి పెంట కుప్ప తగలబెట్టడం అనేది మరి అది ఒక నీచ కార్యంగా మనకు కనిపించినా మనందరి ప్రయోజనం కోసం అగ్నిదేవుడు చేస్తున్నాడు. ఆయన ఏనాడు అనలేదు, నేను యజ్ఞంలో మాత్రమే మండుతాను, ఇలాంటి నీచ కార్యాలు నేను చేయను అంటే మన పరిస్థితి ఏమవుతుంది ఆలోచించండి. ఇది అగ్ని యొక్క వైభవం. ఇక 7 గాలి. గాలి సుగంధభరితమైనటువంటి పూల నుంచి ప్రసరిస్తుంది, ఒక పెంట కుప్ప మీద నుంచి కూడా ప్రసరిస్తుంది. అలాగే మండే మంటలో నుంచి పొగ రూపంలో వస్తుంది. అన్నింటినీ స్పృశించినా కూడా వాటన్నిటినీ ఎక్కడికక్కడే విడిచిపెడుతుంది. అంతటా ఉన్నా కూడా ఏది అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ అలానే తను ఉన్న చోట వాతావరణాన్ని చల్లగా, ఉల్లాసభరితంగా, ఆహ్లాదకరంగా మార్చుతూ అందరిలో జీవాన్ని నింపుతూ ప్రాణవాయు రూపంలో ఉంటుంది కదా గాలి. అలాగే మానవుడు కూడా అహంకార రహితంగా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా నిస్సంగుడై జీవించాలి. అంతేకాదు, తాను ఉన్న చోట అందరినీ ఆనందంగా ఉంచాలి. తాను ఎక్కడ ఉంటే అక్కడ ఉల్లాసంగా ఉండాలి. ఇది గాలి నుంచి మనం గ్రహించాల్సినటువంటి సందేశం. ఇక నది. నది ఎక్కడో పుడుతుంది, ఎన్నో అవరోధాలని దాటుకుంటూ తన గమ్యమైనటువంటి సముద్రానికి చేరే వరకు నిరంతరము ప్రయాణిస్తూనే ఉంటుంది. తాను ఎక్కడ ఉన్నదో పట్టించుకోదు. పర్వతం మీద ఉన్నానా, లోయలో ఉన్నానా, వంకల్లో ఉన్నానా, డొంకల్లో ఉన్నానా, రాళ్ల రప్పల సందుల్లో ఉన్నానా, ఏమాత్రం తేడా లేదు. నదికి నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. తనకి ఆశ్రయస్థానమైనటువంటి సముద్రాన్ని చేరేంత వరకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. తనతో పాటు ఆకులు తీసుకువెళ్తుంది, పుష్పాలు తీసుకెళ్తుంది. గాలి వాటి వల్ల పడిపోయినటువంటి వృక్షాల యొక్క కొమ్మలని తీసుకువెళ్తుంది, చెత్త చెదారం తీసుకువెళ్తుంది. చిన్న చిన్న ప్రాణులు ప్రవాహంలో తనతో పాటు తీసుకువెళుతుంది. చేపలు వెళుతూ ఉంటాయి ప్రవాహంతో కలిసి. తనలో పాలు పోసినా చెత్త పడేసినా సముద్రంలో కలిసేంత వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. తన సహజ లక్షణాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది.
దీనివల్ల మన యొక్క జీవితాలు కూడా పరవళ్లతో ప్రవహించేటటువంటి నదుల లాంటివే అని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి. వాటిని పట్టించుకోకుండా నీ గమ్యం మోక్షాన్ని చేరుకునే వరకు గమనం సాగించాలి అనేటువంటి గొప్ప సందేశం మనకు నదిస్తోంది. వాస్తవానికి నదిలో అన్ని నీళ్లున్నా తాను ఒక చుక్క కూడా పుచ్చుకోదు. మన దాహార్తి తీరుస్తుంది. అంటే పరోపకారం చెయ్యడం అనేది నదుల యొక్క ప్రధాన లక్షణం. పరోపకారార్థం ఇదం శరీరం అని కదా మనకి పురాణాలు, వేదం చెప్పింది. నదిని చూసి పరోపకార పరాయణత్వం అనేది మనలో అలవాటు చేసుకోవాలి. ఇక 9వది సముద్రం. సముద్రం యొక్క అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఎంతసేపటికి తీరాన్ని తాకాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఎన్నో నదులు వచ్చి తనలో ప్రవేశిస్తున్నా కూడా ఏమాత్రం పొంగి పొర్లిపోదు, చెలియలికట్ట దాటదు. అట్లాగే నదులు తనలో చేరకుండా ఎండిపోయినా కూడా ఏమాత్రం పట్టించుకోదు సముద్రం. అంతేకాదు ఎన్నో సంపదలు అగాధమైనటువంటి ఆ జలనిధిలో ఉంటాయి. అయినా సరే సముద్రం గర్వపడదు. అంతేకాదు ఆ సంపదలు మనం వెళ్ళి తీసుకుంటున్నా కూడా ఏమనుకోదు, సముద్రం కుంగిపోదు. సూర్యభగవానుడు తనలో ఉండే జలాన్ని తన కిరణాల ద్వారా పీల్చివేస్తున్నా కూడా సముద్రం కుంగిపోదు. అంటే హెచ్చుతగ్గుల యొక్క స్థితిలో కూడా స్థితప్రజ్ఞతతో గంభీరంగా అనుకున్నది సాధించాలి అనేటువంటి విధానం సముద్రం మనకు చెబుతోంది. రామచంద్రుణ్ణి వర్ణిస్తూ నారదుల వారు చెప్పాడు, సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేన హిమవానివా అంటాడు. సముద్రం గంభీరత, సముద్రం లాంటి గంభీరత రామచంద్రుల్లో ఉంది అన్నాడు. మనం కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా గంభీరంగా ఉండగలగాలి అంటే సముద్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంతే. అంటే ఏమిటి? మనం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధన కోసం పట్టుదల విడిచిపెట్టకుండా మానవుడు ఉండాలి. ఇది సముద్రం మనకిచ్చేటటువంటి గొప్ప సందేశం. ఇక పక్షులు కిలకిలారావాలతో ప్రతిక్షణం ఆనందంగా, హాయిగా, స్వేచ్ఛగా, పరిపూర్ణంగా జీవించడం అనేది మానవుడు పక్షుల నుంచి గ్రహించాల్సిన విషయం. పక్షులు స్వేచ్ఛగా జీవిస్తాయి. ఎక్కడెక్కడో దొరికిన పుల్లలు తెచ్చుకుంటారు, చెట్టు మీద గూడు కట్టుకుంటుంది, అక్కడే ఒక మగ పట్టితోటి జత కడుతుంది, మగ పక్షితోటి గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లను పొదిగి పిల్లలను చేస్తుంది. ఆ పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరేటట్టు చేసి తమ దారిని తాము వెళ్ళిపోతాయి తప్ప లంపటం పెట్టుకోవు. మానవుడు కూడా ప్రకృతిలో ఉంటూ ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలి అనేటువంటి ఒక గొప్ప సందేశం పక్షులు ఇస్తున్నాయి. అంతేకాదు పక్షులు పెందలకడే పడుకుంటాయి. పొద్దు గూకిందంటే గోళ్లల్లోకి వచ్చేస్తాయి. తెల్లవారుజామునే లేచి కిలకిలారావాలు చేస్తూ ఆహార అన్వేషణ కోసం వెళ్ళిపోతాయి. ఈ విషయాన్ని కూడా మనకి పక్షులు సందేశం ఇస్తున్నాయి. మరే అర్ధరాత్రి అపరాత్రి దాకా నిద్ర మేలుకోబాక నిశాచరుల్లాగా పెందలకడే పడుకో, పెందలకడే లే, బ్రాహ్మీ ముహూర్తంలో లే, చక్కగా నీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ ప్రారంభం చేయి అని పక్షులు మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఇక చెట్లు తన దగ్గరికి ఎవరు వచ్చారో అని చూడదు. ఆడవాళ్ళు వచ్చారా, మగవాళ్ళు వచ్చారా, శూద్రులు వచ్చారా, ఇంకెవడొచ్చాడా,
ఇవన్నీ దానికి అక్కర్లేదు. తరతమ భేదాలు లేవు దానికి. చెట్టుకి హెచ్చుతగ్గుల భేదం లేదు. వీడు కోటీశ్వరుడా, వీడు పేదవాడా, వీడు బికారా, వీడు అడుక్కునేవాడా, ఇవన్నీ దానికి అనవసరం. ఆ చెట్టుకి ఎటువంటి భేదభావం లేకుండా పశుపక్షాదులకి మానవులకి నీడని పండ్లను ఇవ్వడం ద్వారా ఒక సందేశం ఇస్తున్నాయి చెట్లు. చెట్లకు పండ్లు కాస్తున్నాయి. ఆ పండ్లు ఎప్పుడూ చెట్లు తినవు. నదులు ఏ విధంగా నీరు తాగవో చెట్లు కూడా ఆ విధంగా తమ యొక్క పండ్లని అవి తినవు, మన కోసం ఇస్తున్నాయి. మానవుడు స్వార్థపరుడై ఆ పండ్లు కోసుకొని తింటాడు. అయినా కూడా చెట్టు పండ్లు ఇవ్వడం మానదు. అంటే మానవుడు నిస్వార్థ సేవాపరుడై ఎలా ఉండాలో మనకి చెట్టు నేర్పుతోంది. అంతేకాదు, చెట్టు మనకు అక్కర్లేనిది తను పీల్చుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది, ఆక్సిజన్ని విడిచిపెడుతుంది. చూసారా? ఇక పువ్వులు మొక్క మీద అందంగా అలరారుతూ అందంగా వికసించి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్నిచ్చి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కల్పిస్తూ వాడిపోయిన తర్వాత హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని పువ్వులు మనకిస్తున్నాయి. కొన్ని పువ్వులు ఆడవాళ్ళ యొక్క సిగలలో అలంకరించుకుంటాయి. కొన్ని పువ్వులు ఎవరూ కోసేవాళ్ళు లేక నేలకి అలంకారం చేస్తూ నేల మీద భూదేవిని అర్చిస్తున్నాయా అన్నట్టుగా భూమి మీద రాలిపోతాయి. కొన్ని పువ్వులు భగవంతుడి యొక్క మెడలో పుష్పహారాలుగా మారి భగవంతుడి యొక్క సేవకు నోర్చుకుంటాయి. కొన్ని పువ్వులు ఇవాళ కార్యక్రమాల్లో ఎవడో నడుస్తుంటే కింద పరిచి తొక్కేటట్టుగా బాధ అనుభవిస్తున్నాయి. కానీ మానవుడు వీటిని ఎంతవరకు గుర్తించగలుగుతున్నాడు? ఇప్పుడు మనం చెప్పుకున్నది 12 అంశాలు మనకి ప్రకృతి ఇచ్చినవి. అన్నీ కాకపోయినా ఇందులో కొన్నైనా సరే జీవితాంతం గనక ఆచరిస్తే చాలు అని మన పెద్దలు చెప్పే మాట. ప్రకృతి ద్వారా పరమాత్మ మనకిచ్చేటటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సందేశాలు ఇవి. ఈ సందేశాలు ఎవడైతే తన అనుష్ఠానంలోకి తెచ్చుకుంటాడో దానివల్ల గొప్ప ప్రయోజనం పొందుతాడు. ఇందులో ఎక్కడా కూడా విపర్యం లేదు అని మీతో మనవి చేసుకుంటూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరి మన అందరినీ కూడా అనుగ్రహించుగాక అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.